కృష్ణానది తరంగాలపై యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగాలతో ప్రపంచ రికార్డు కోసం ఎన్టీఆర్ జిల్లాలో మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 200 వాటర్ క్రాఫ్ట్స్ పై 1000 మందితో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యోగాంధ్ర 2025లో భాగంగా వరల్డ్ రికార్డు సాధించేందుకు యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా మెగా ఈవెంట్లో పాల్గొన్న నగరవాసులకు ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు. 2, 3 ఇప్పుడు బయట వైపుకి 1, 3 వెరీ గుడ్. ఇప్పుడు అందరు చక్క చేతులు రిలాక్స్ చేసి కిందకి పెట్టుకోండి. ఇప్పుడు మనం మీ 2 అరచేతులు ఒకదాన్ని ఒకటి చూస్తూ ఉండాలి. నిదానంగా కుడి వైపుకి ఇటుగా వెళ్ళాలి. ఎడమ చేత్తో కుడి భుజాన్ని తాకాలి. ఇప్పుడు ముందుకు తిరగండి. అలాగే ముందు చేతులు ముందుకు రావాలి. ఇప్పుడు మనం ఎడమ వైపు తిరుగుతాము. ఎడమ చెయ్యి వెనక్కి వెళ్ళాలి. కుడి చెయ్యి ఎడమ భుజాన్ని తాకి ఉండాలి. తల తిప్పి వెనక్కి చూసే ప్రయత్నం చేయండి. నిదానంగా మళ్ళీ ముందుకి, మళ్ళీ కుడివైపు చేస్తాం. అందరూ టర్న్ టు యువర్ రైట్ సైడ్. మీ రైట్ హ్యాండ్ వెనక్కి ఉండాలి. మరొక్కసారి కుడివైపుకి మళ్ళీ ముందుకు, మళ్ళీ ఎడమ వైపుకి, మళ్ళీ ముందుకు. ఓకే, రిలాక్స్. అందరు చేతులు కిందకి దించేసుకోండి. ఇప్పుడు మన మోకాళ్ళకి సంబంధించిన చూస్తూ ఉండాలి. కూర్చున్న ముద్రలు అంటే మనకి చెప్పినటువంటి చక్కగా ధ్యాన ముద్రలే చేయండి. ఇప్పుడు మనం చక్కగా మీ మోకాళ్ళను కుర్చీలో కూర్చున్నట్లుగా నడుము శరీర అప్పర్ బాడీని వంచకుండా కేవలం కుర్చీలో కూర్చున్నట్లుగా కిందకు దిగండి. నిదానంగా పైకి లేవండి. మరొకసారి డౌన్, రేజ్, డౌన్, రేజ్, డౌన్, రేజ్. ఓకే, వెనుక ఉన్నవారు కూడా SDRF టీం మీకు వీలైనంత వరకు నేను మధ్యలో చెప్తాను, ఆ ఆసనాలు మాత్రం చేయండి. మిగతా అప్పుడు స్థిరంగా నిలబడి ఉండండి. పైకి తీసుకువెళ్ళి వెనకకి తిప్పుతూ పైకి తీసుకెళ్ళి నిదానంగా చేతులు పైకి లేస్తూ చాచి చక్కగా 2 చేతులు కిందకి తెచ్చుకోండి. 2 కాళ్ళు దగ్గర తెచ్చుకోండి. ఇప్పుడు మనం మీ స్థానాలలో చక్కగా కూర్చొని యోగా ఇవాళ మన జీవనంలో ఒక ప్రక్రియ. వాళ్ళ ఎన్టీఆర్ జిల్లా అధికారులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆధ్వర్యంలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్స్ వరల్డ్ రికార్డ్ సుమారు 2000 మంది పడవల మీద, వివిధ రకాల బోట్ల మీద యోగా చేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఈ ప్రాంతం ఎప్పుడూ కూడా వరల్డ్ రికార్డుకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. గతంలో కూడా చూసాం, ఇదే ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డ్రోన్ షో జరిగింది. ఆ రోజు కూడా మనం సుమారు 5000 డ్రోన్స్ ఆకాశం మీదకి ఎగురవేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కాం. అటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ వాటర్ క్రాఫ్ట్స్ మీద వరల్డ్ రికార్డ్ సృష్టించడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడ అంటేనే ఒక అవేర్నెస్ ఉన్న ప్రాంతం. ప్రజలందరూ చక్కగా అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ యోగా చేసి వరల్డ్ రికార్డు సృష్టించడానికి విజయవాడ కృషి చేసిన అందరి అధికారులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అజయ్ జైన్ గారికి, మీనా గారికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి, కమిషనర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ విజయవాడ ఏ విధంగా వరల్డ్ రికార్డు సృష్టించిందో రేపు 21వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విశాఖపట్నంలో యోగా డే సందర్భంగా ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా 5 లక్షల మందితో యోగా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా గౌరవ నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని సక్సెస్ అయ్యే విధంగా 5 లక్షల మంది వచ్చే విధంగా చేసే విధంగా వారు కృషి చేస్తున్నారు. మనం చూస్తున్నాం, గత 15-20 రోజుల నుంచి మా గౌరవ కలెక్టర్ లక్ష్మీ షా గారి ఆధ్వర్యంలో వివిధ రకాలుగా యోగాని అవేర్నెస్ పెంచుతున్నారు. మన కూడా భారీ ర్యాలీ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో రేపు కొండపల్లిలో కూడా యోగా డే పెట్టబోతున్నాం. ఇట్లా అన్ని ప్రాంతాల్లో యోగా అవేర్నెస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రజలందరూ యోగాలో ఒక భాగంగా తమ జీవన విధానంలో భాగంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రులు గారు చెప్తున్నారు. తప్పకుండా ఆ విధంగా జిల్లా యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం పనిచేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవ ఎంపీ గారికి, మీనా గారికి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కి చాలా సంతోషంగా ఉంది. యోగాంధ్రప్రదేశ్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో పున్నమి ఘాట్లో కృష్ణనది పక్కన యోగా అండ్ వాటర్ క్రాఫ్ట్స్ చెప్పి ఒక వరల్డ్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చాలా సంతోషం. దీనికోసం ప్రత్యేకంగా కలెక్టర్ గారిని, జిల్లాధికారులని అందరికీ కూడా హృదయపూర్వక అభినందనిస్తున్నాను. ఇప్పుడు ఈ ఎంపీ గారు చెప్పినట్టుగా 21వ తేదీ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంకి రాబోతున్నారు. ఆ రోజు 5 లక్షల మందితో మళ్ళీ ఒక వరల్డ్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఇప్పటికీ 2 కోట్ల మంది పైన ఆంధ్ర ప్రజలు దీంట్లో యోగాలో పార్టిసిపేట్ చేయడానికి ముందుకి వచ్చినారు. యోగా అనేది మన ఒక రోజు మాత్రం కాకుండా మన జీవితంలో ఒక భాగస్వామి చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశం. దీనికోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని ఈరోజు యోగా ఆంధ్రప్రదేశ్కి మార్చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు యోగా ఆంధ్ర క్యాంపెయిన్కి భాగంగా ఇక్కడ ఈ వాటర్ మీద ఒక యూనిక్ అటెంప్ట్ యోగా కింద చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. వర్షం ఉన్నా కూడా అందరూ వచ్చి పిల్లలు, ఎంప్లాయీస్, విఐపీలు అందరూ వచ్చి ఇక్కడ యోగా చేశారు. చాలా మంచి అనుభవం ఇది. నా తరఫు నుంచి జిల్లా కలెక్టర్కి చాలా అభినందనలు. మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ 21వ తారీఖున జరుగుతున్న ఇంటర్నేషనల్ యోగా డేకి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, అది ఆశిస్తూ. థ్యాంక్ యూ. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో యోగా అండ్ వాటర్ క్రాఫ్ట్ అని వరల్డ్ రికార్డ్ కోసము ట్రై చేశాము. దీనికోసము గౌరవ ఎంపీ గారు, గౌరవ టూరిజం సెక్రటరీ గారు, అలాగే జీడీ సెక్రటరీ సార్ రావడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయవాడ అలాగే ఎన్టీఆర్ జిల్లా అసలందరికీ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్కి, ప్రతి ఒక్క సంస్థకి, అలాగే ప్రతి ఒక్క అధికారులకి, ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వర్షం వస్తున్నప్పటికీ కూడా చాలా చక్కగా వచ్చి అందరూ ఎంతో ధైర్యంగా, ఎంతో దృఢ సంకల్పంతో వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. సో దీంట్లో రికార్డు కూడా సృష్టించే అవకాశం ఉంది. దాన్ని కూడా మనం హోప్ చేస్తున్నాము. దీనికి సహకరించిన మీడియా మిత్రులు, అలాగే సీరియస్ సర్స్ అందరూ, అలాగే ప్రజాప్రతినిధులందరూ, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.